రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన మీద ఒక సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ సర్వేలో సర్కారుకి 100కి 53 మార్కులు వచ్చాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు మాత్రమే సర్వేలో పాస్ మార్కులు పడడం విశేషమనే చెప్పాలి. కూటమి సర్కార్ మీద ప్రజల్లో కొంతవరకు అసంతృప్తి ఉందని సర్వే తేల్చింది. ముఖ్యంగా సూపర్ 6 హామీలు పూర్తి స్థాయిలో అమలు జరగకపోవడం పట్ల ప్రజల్లో కొంత నిరాశ ఉందని తేలింది. 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్లు, నిరుద్యోగులకు భృతి, మహిళలకు నగదు వంటి హామీలు ఇంకా నెరవేరలేదు. సూపర్ 6 హామీల అమల్లో పక్షపాతం కనిపిస్తుందని ప్రజలు కుండ బద్దలు కొట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యల పరిష్కారం కూడా కానరావడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అలాగే అభివృద్ధి సైతం కాగితాలకే పరిమితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండడం లేదని వారు ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రతినిధులు వ్యాపారాలు, స్వంత వ్యవహారాలతో బిజీగా ఉంటూ ప్రజలను పట్టించుకోవడం లేదని సర్వేలో వాపోయారు. కూటమి నేతలు సిండికేట్గా మారి దందాలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇప్పటికే పలు సర్వేలు చేయించడం తెలిసిందే. సర్వేల ఆధారంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన క్లాసులు తీసుకున్నా పరిస్థితి మళ్లీ మామూలే అన్నట్టుగా ఉందని తాజా సర్వే తేల్చింది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. మిగిలిన వారు సైతం ఎన్నికల నాటికి ప్రజల మెప్పు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి. లేదంటే వైసీపీ పుంజుకోవడం కూటమికి మైనస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద కొన్ని ప్రైవేట్ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్లో ఏదో 100కి 50 మార్కులు, 53 మార్కులు వచ్చాయని చెప్పి ఇచ్చారు. బహుశా పేపర్ సరిగ్గా కరెక్ట్ చేసినట్లు లేరు. 53 అనేది చాలా ఎక్కువ మార్కులు. కనీసం 3 మార్కులు కూడా వేయడానికి అర్హత లేదు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. ఏది సంపూర్ణంగా ఇచ్చినటువంటి హామీని అమలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం అంటే అమరావతి తప్పితే మిగిలినటువంటి ప్రాంతాలు కావు. మిగిలినటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు, నేను నా అమరావతి ఉంటే చాలు అనేటువంటి విధానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఈ క్రమంలో ఇచ్చినటువంటి సూపర్ 6 50 సంవత్సరాలు బీసీలకు పెన్షన్లు ఇస్తానన్నాడు. నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు పెన్షన్ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నాడు. ఇంట్లో మహిళలకు 18 సంవత్సరాలు దాటితే 1,500 రూపాయలు నెలకి ఇస్తానన్నాడు. సిలిండర్లు 3 సిలిండర్లు అన్నాడు. అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నాడు. ఏదన్నా ఒక్కటి సంపూర్ణంగా పూర్తి చేసి చెప్పమనండి. ఈరోజు మళ్ళీ నాకు పాస్ మార్కులు వచ్చాయని చెప్పుకుంటే ప్రజలు నవ్వుతూ ఉన్నారు. సో దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. దయచేసి ఇప్పటికన్నా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి. చేసినటువంటి వాగ్దానాలను అమలు చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోండి. లేనిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఎలక్షన్స్ గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా ఇది ఒక ప్రక్రియ. ఏదో సర్వే రిపోర్టులు తేవడం, సర్వే రిపోర్టులు నాకు ఇన్ని మార్కులు వచ్చాయని, ఎమ్మెల్యేలకు మార్కింగ్లు ఇవ్వడం, ఎమ్మెల్యేలకు పాస్ మార్కులు ఇవ్వడం, మంత్రులకి ఏమో ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం. ఇవన్నీ ఎవరికి కావాలి? ప్రజలకు మంచి జరుగుతుందా, పేదవాడికి కష్టాలు తీరుతున్నాయా లేదా, ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. కానీ నీ కొడుకేమో ఫస్ట్ ర్యాంకును, నీకు కావాల్సిన వాడికి ఏమో సెకండ్ ర్యాంకును, నీకు ఇష్టం లేని వాడికి లాస్ట్ ర్యాంక్ ఇచ్చినట్టు మాత్రాన ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏం మేలు జరగదు. సో దయచేసి ఈ మార్కెటింగ్, పబ్లిసిటీ ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకు భవిష్యత్తు గురించి ఆలోచన చేయమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం.